కరెక్ట్గా చూసుకుంటేనే మా పాలన కరెక్ట్గా ఉంటుంది, ఏ పథకాలైనా తీసుకుపోవడానికి మీరే ముందుంటారు అని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిచి అన్ని సమస్యలు పరిష్కార మార్గం చేస్తా అని చెప్పి మెయిన్గా 4 డిమాండ్లను మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేస్తామన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి మండలందరికీ మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలామంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మేము చేసిన కార్యక్రమాలను కూడా మీరు ప్రభుత్వాన్ని గురించి మా నిరసన తెలియజేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. కొన్ని అక్కడక్కడ కొందరు కావాలని, కొందరు కొన్ని ప్రభుత్వాలకు కొందరికి సపోర్ట్గా ఉండి మాట్లాడి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కదా, గతంలో కూడా చెప్పారు, కాలయాపన చేసి మనం ఆఫ్ చేసారు, మళ్ళా కూడా చేస్తారు అని చెప్పి కొన్నింట్లో రావడం నిజంగా బాధాకరంగా ఉంది. గతంలో ఎన్నడూ లేదు. ఒక ముఖ్యమంత్రి గారే వచ్చి స్వయాన్ని ఆయనే మాట్లాడి మమ్మల్ని పిలిచి అందరం మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటే కావాలని కొందరు ఇవి అవుతాయా పోతాయా, అసలు పిఆర్స్ వస్తాయా, పెండింగ్ బిల్స్ వస్తాయా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తాయా అని చాలామంది ఎగతాళి చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరి దానికి అన్నిటికీ ముఖ్యమంత్రి గారు చెక్ పెట్టారు. ఎస్, మాకు ఆర్థిక భారంగా ఉన్నా పర్లేదు, మా ఉద్యోగంలో న్యాయంగా రావాల్సిన డిమాండ్ పిఆర్సీ కొంచెం లేట్ అయినా అయింది, కానీ మీకు ఆ రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్లీ ఇస్తాం. చాలామంది రిపోర్ట్ తీసుకుంటున్నాక కాలయాపన చేస్తే ఎట్లా అన్నారు. రిపోర్ట్ తీసుకొచ్చినాక కాలయాపన చేసి ఉంటుంది, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. అది చాలామందికి తెలియక ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం. ఇలా జేఏసీ అంటే ప్రభుత్వానికి ఉద్యోగులకు అనుసంధానంగానే ఉంటుంది. ఎందుకంటే మేము చేసే పనిని ప్రభుత్వానికి ఎఫెక్ట్ అయితే మళ్ళీ మాకు కూడా ఆ ఎఫెక్ట్ మా ఉద్యోగులకే అవుతుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఏదైనా సమస్యను ఇట్లా చేస్తే అది ఇంకా జటిలమైతే తప్ప ఇంకా పరిష్కారం కాదు. మొన్న చూసాం ఆర్టీసీ ఉద్యోగులది 3 రోజులనే వాళ్ళ సమస్యను పరిష్కరించి వాళ్ళు కూడా ఒక మార్గాన్ని అనుకున్నారు. మేము కనీసం నిరసన కార్యక్రమం చేస్తే నేను నిరసన చేయొద్దు, మీరు బాధాప్తా మమ్మల్ని అడగండి, మేము ఎన్నిసార్లు అయినా కూర్చొని మీతో మాట్లాడదాం, ఇప్పటికి కూడా మాట్లాడినాం, మీ అన్ని సమస్యలు న్యాయమైనయే చేస్తామని చెప్పిన సందర్భం. కావాలని కొందరు మా ఉద్యోగులు ఎక్కడా వేరే రకంగా లేదు. ఇవాళ చాలా లేట్ అయిన మాట వాస్తవం. కొన్ని రాష్ట్రాలలో ఇబ్బందికరంగా ఉన్నది, మన దగ్గర ఇబ్బందికరంగా ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు నాకు ఇబ్బంది అయినా పర్లేదు, మా ఉద్యోగులకు ఇస్తామని అన్ని చెప్పినా కొందరు కావాలని చేస్తున్నారు. వాళ్ళనైతే మనం ఇక పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు అయితే మనకు మాట ఇచ్చిన భాగం. గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వలేదు, ఆయనే స్వయంగా వచ్చి మనకు మాట్లాడిండు. ముఖ్యమంత్రి గారి మాటను విశ్వసిస్తూ త్వరలోనే మన డిమాండ్స్ అన్ని పరిష్కరిస్తారని మనకు అవగాహన అయింది. అందుకే మనం చేసుకున్న డిమాండ్స్నైనా వాటి అజిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ మన ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారిని మాట్లాడుతున్నాం. ఈనాటి పత్రికా సమావేశానికి చేసిన ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ ఉద్యోగ జేఏసీ పక్షాన నమస్కారం తెలియజేసుకుంటూ, నాతోటి జేఏసీ, రాష్ట్ర జేఏసీ, జిల్లా జేఏసీ నాయకత్వాలు కూడా నిన్న సీఎం గారి దగ్గర జరిగిన దానికి అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ ద్వారా మా యొక్క ప్రాథమిక సభ్యులకి, మా యొక్క 206 సంఘ నాయకులకి మేము విజ్ఞప్తి చేసేది, గత 12 సంవత్సరాల్లో మనం సాధించుకోలేని ఏ రోజు కూడా, ఇందాక జగదీష్ అని చెప్పారు, నిరసన చేయలేకపోయాం. కేంద్ర ప్రభుత్వం మీద చేశాం తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన కూడా చేయలేకపోయాం. కంప్లీట్ భావ స్వేచ్ఛ ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, సెక్రటరియట్ లో మీరు బాహుబలి గేట్ దగ్గర ధర్నా చేసినా మేము ఎవరిని ఏమీ అనలేదు, ఎక్కడ కూడా మీకు నిరసనకి మేము అడ్డు తగలము, మీరు నిరసన చేసే మీకు అది రైట్ ఉన్నది, వాటిని మేము పరిశీలిస్తాం, మీకు గతంలో లాగా కాకుండా మీరు ప్రశ్నించి మీ హక్కులు, రాయితీలు
సంక్షేమం కోసం మా దగ్గర రావచ్చు. డిస్క్రిషన్ పవరు జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానీ, స్టేట్ లెవెల్లో సీఎం గారికి, కేంద్రం లెవెల్లో పీఎం గారికి ఉంటుంది. మీరు జిల్లా లెవెల్లో మీ ఉండకపోవచ్చు సమస్యలు. స్టేట్ లెవెల్లో ఏదైనా డైరెక్ట్ గా నా తలుపు తట్టండి అని చెప్పే సీఎం గారికి ఒకళ్ళు ఉండరు. దాంతో పాటుగా సమస్యల పైన కూడా చాలా మందికి మా ప్రాథమిక సభ్యులకి పిఆర్సీ డేట్ చెప్పలేదు అని ముందు రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత మా సభ్యులందరూ గమనించండి, మేము మీకోసమే దేనికైనా జేఏసీ సిద్ధంగా ఉంది. జేఏసీ అడిగిన పిదపనే రిపోర్ట్ తెప్పించుకుంటామన్నారంటే టెక్నికల్ గా రిపోర్ట్ వచ్చిన తర్వాత 6 months లో ఇంప్లిమెంట్ చేయాలి. అది రాష్ట్రంలో మనం ధర్నా చేసినా, సమ్మె చేసినా, ఏ ఉద్యమం చేసినా ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం. వారే స్వయంగా జేఏసీ నాయకత్వాన్ని పిలిచి మీ పిఆర్సీ మా పరిశీలనలో ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము దాన్ని కన్సిడర్ చేస్తున్నాం, రిపోర్ట్ తెప్పించుకొని మీతో మాట్లాడి చేస్తామని చెప్పారు. దాంతో పాటు డిఏలు కూడా మా వాళ్ళకి చాలా ఉన్నాయి, 5 డిఏలు రావాలి. వాటిని కూడా అందులో మెర్జి చేసే ప్రయత్నం ఆ రోజు కూర్చున్నప్పుడు మాట్లాడదామని చెప్పారు. అది క్లారిటీగా 1:30 మా 250 మంది జేఏసీలో ఉన్న భాగస్వామ్య సభ్యులు, సెకండరీ లీడర్లను కూడా పిలిచి చెప్పారు. హెల్త్ కార్డ్స్ విషయం గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం రేపిస్తా, ఎల్లుండిస్తా, ఉదయం ఇస్తా అన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచినా సీఎం గారు నా దృష్టికి రాలేదు. ఇంప్లిమెంట్ అయింది అనుకున్నా నేను. నిన్న డిప్యూటీ సీఎం గారి దగ్గర జేఏసీ నాయకత్వం పోయినప్పుడు డిప్యూటీ సీఎం గారు చెబితే మాకు తెలిసింది. నేను ఇప్పుడే ఆదేశిస్తున్నా, జూన్ 2 అని చెప్పి జూన్ 2 కూడా కాదు, జూన్ 2న మీరు ఉత్సవాలు ఉంటారు, జూన్ 1వ తారీఖునే అందరికి హెల్త్ కార్డు వచ్చేలాగా చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి, రాష్ట్ర అత్యున్నత స్థాయిలో ముఖ్యమంత్రి వర్యులు. వాటితో పాటుగా పెండింగ్ బిల్స్ మా చైర్మన్ గారు చెప్పారు, ఉన్న 14,200 కోట్లు 6,000 కోట్లు పెన్షన్స్ ఏకమొత్తంగా చేసి అది కూడా మీ జేఏసీ డిసైడ్ చేసుకోండి అని చెప్తే జేఏసీ నాయకత్వం కూడా పెన్షన్స్ ఇవ్వమని చెప్పాం. మిగిలినది కూడా ఇప్పుడు ఇచ్చే 1000 కోట్లని కంటిన్యూగా దాన్ని నిరవధికంగా కంటిన్యూ చేస్తాం. మీదే మాకు మొదటి ప్రాధాన్యతని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు క్లారిటీగా చెప్పారు పెండింగ్ బిల్స్ విషయమై. దాంతో పాటుగా సిపిఎస్ కూడా అధ్యయనం చేస్తాము. 1/9/2004 కంటే ముందు ఉన్న వాళ్ళది కూడా ఈ రోజే ఉప ముఖ్యమంత్రి వారికి మేము చెబుతున్నాము, సిఎస్ గారితో మాట్లాడి ఫైనల్ చేయండి అని. వీటితో పాటుగా ఉన్న మా 63 డిమాండ్లలో పార్షియల్ గా కంప్లీట్ అయిన 27 డిమాండ్లు కాకుండా ఇంకా 37 డిమాండ్ల పైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ని ఈ ప్రభుత్వమే లాస్ట్ ఇయర్ పునరుద్ధరించింది 13 సంవత్సరాల తర్వాత. ఆ కమిటీ ద్వారా ప్రతి 2 నెలల్లో సెకండ్ సాటర్డే రోజు మీటింగ్ పెట్టి మా సమస్యలు విని చీఫ్ సెక్రటరీ గారి చైర్మన్ ఆధ్వర్యంలో ఆ సమస్యల మినిట్స్ ని సీఎం గారికి పంపని ఆదేశాలు ఇచ్చారు. ఇందులో చాలా ఉన్నాయి, ఈ 63 ఉండాల్సిన సమస్య చాలా ఉన్నాయి. 317 కావచ్చు, మన వాళ్ళు చెప్పే మా చాలా ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నాయి. ఈ అన్నిటిపైన ఇంత క్లియర్ గా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ఇచ్చిన విధమే మేము రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా విశ్వసించి నమ్మి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులకి, ప్రభుత్వానికి కూడా యావత్ జేఏసీ పక్షానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు మాకు ఇంకొక అన్ని మీరు అడిగిన మెయిన్ డిమాండ్లు 4 అంటే డిఏలు కలిపితే 5, పిఆర్సీలో సెకండ్ పార్ట్ కలిపితే 1/4/2004 కలిపితే 6 డిమాండ్లు, దాంతో పాటుగా 7 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా చెప్పారు. ఇవన్నీ చేస్తున్నాము. రాష్ట్ర ఇన్కమ్ కూడా మీరు పెంచండి, మేము పన్నులు ఏమంటలేదు మిమ్మల్ని, ఓన్లీ లీకేజ్ అరెస్ట్ చేయండి, అది మీరు చేశారు, ఆల్రెడీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇంకా చేయండి, అవి కూడా మొత్తం మీ శాలరీస్ కి, అడ్మినిస్ట్రేషన్ కి ఖర్చు పెడతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మా ప్రాథమిక సభ్యులందరినీ ఎక్కడ కూడా ఒక 10% స్వపక్షం, విపక్షం ఉంటుంది. ఎప్పటికి కూడా అసమ్మతులు కంపల్సరీ ఎక్కడైనా ఉంటారు. వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు మనకు క్లియర్ గా చెప్పారు. ఇన్ని సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఎగనిస్ట్ గా కొన్ని అనుబంధ సంస్థలు బ్యాక్ ఎండ్ లో ఉండేవాడు చెబుతున్నప్పటికీ కూడా మీరు ఎప్పటికీ మీ రాజ్యాంగ పరంగా ఉన్న రైట్ మీకుంది. ఉద్యోగ సంఘాలుగా, ఉద్యోగ జేఏసీగా
మేము అమలు చేయకపోతే మీరు మళ్ళీ ఆందోళన కాలించుకోవచ్చు. ఇంత స్పష్టమైన హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము 1 గంట అదనంగా పనిచేస్తాం. మేము చెబుతున్నాం, మరలా మన సమస్యలు సాల్వ్ కాకపోతే మరీ ఇబ్బందులుంటే మేము జేఏసీ పక్షాన్నే ఉంటాం. మేము రాష్ట్ర ప్రభుత్వం పక్షాన లేము. మన ప్రభుత్వం అయినా, మన ముఖ్యమంత్రి గారైనా, మన రేవంత్ రెడ్డి సార్ అయినా, మన బట్టి సార్ అయినా, మన మంత్రివర్గం అయినా ఉద్యోగుల హక్కుల సాధనలో, రాయితీల సంక్షేమంలో జేఏసీ రాజీ లేని పోరాటమే చేస్తుంది. ఇది 4వసారి ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడారు 2.5 సంవత్సరాల్లో. ఉప ముఖ్యమంత్రి ఎవరైతే జేఏసీ చైర్మన్ ని నన్ను ఎన్నోసార్లు డైరెక్ట్ గా 10 నిమిషాలు రండి, 15 నిమిషాలు రండి అని చెప్పారు. అది కూడా క్లియర్ గా చెప్పారు, మీకు సమస్య ఉంటే మీరు ఇమీడియట్ గా సిఎస్ గారిని కలవండి, అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు. చైర్మన్ గారు క్లియర్ గా చెప్పారు. డిప్యూటీ సీఎం గారిని కలవండి, సిఎస్ గారి దగ్గర ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే, డిప్యూటీ సీఎం గారి దగ్గర కూడా మీకు ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రండి. అంత డోర్లు ఓపెన్ గా పెట్టి చెప్పారు. కాబట్టి పూర్తిగా రద్దు చేసుకోవడం వల్ల మేము పూర్తిగా సరెండర్ అయినట్టు కాదు. అన్ని డిమాండ్లు అయ్యే వరకు కూడా అది కోల్డ్ స్టోరేజ్ లో ఉంటాయి. రాష్ట్ర జేఏసీ నాయకత్వం మళ్ళీ త్వరలో ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని అయిన సమస్యలపైన రివ్యూ చేసుకొని ఇంకా పెండింగ్ ఏమున్నాయో చూసుకొని, ఈ రోజు కూడా మార్నింగ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు చైర్మన్ గారిని రమ్మన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కృతజ్ఞతలు చెప్పకుండా పోకూడదని దాని మీద ఉన్నాం. మాలోనే కొంతమంది నిత్య అసమ్మతివాదులు ఉంటారు. ఉద్యోగ సంఘాలు, ఓడిపోయిన సంఘాలు పెట్టలేని వాళ్ళు ప్రతిసారి ఇందులో పెట్టడం, ఏదో ఇది కాలేదు, అది కాలేదు. కొత్తగా ఇంతకుముందు ఏదైనా ఛానల్ ఉందంటే మీడియా ద్వారా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ఉండేది. మీ ద్వారా కొంత మేధావులనే వర్గం ద్వారా ఉండేది. ఇప్పుడు మాకు సొంత మీడియా వచ్చింది కాబట్టి దాంతో బదనాం చేసే కార్యక్రమం రిక్వెస్ట్ చేస్తున్నాం, చేయొద్దని. అదేవిధంగా చివరగా మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం, యావత్ మా జేఏసీ పక్షాన మేము 206 సంఘాలతోటి 15,35,000 మందికి ప్రాతినిధ్యం వచ్చి ఈ జేఏసీ మేము ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఇంత పకడ్బందీగా ప్రెస్ నోట్లు పంపి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికి కూడా మేనేజ్మెంట్ కూడా కోరుతున్నాం, మీరు ఒక్కసారి పునరాలోచించండి. మేము అందరినీ అంటలేదు, మాలో ఎట్లయితే అసమ్మతివాదులు ఉన్నారో మీడియాలో కూడా ఒక 10% అప్పటికప్పుడు మేనేజ్ చేసుకుని పేపర్లో వేరే జేఏసీనో వేరే నాయకత్వమనో అసమ్మతనో మేము చెప్పేది స్పష్టంగా అడగండి. జేఏసీ చైర్మన్ దగ్గర మీరు వివరణ తీసుకోండి. ఇంకా వేరే సంఘాలు ఏమి ఉన్నా అన్ని కలిసే ఉన్నాయి, అది మీకు అందరికీ తెలుసు. మీ ద్వారా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మేనేజ్మెంట్ వారికి, సీనియర్ జర్నలిస్టుకి తల వంచి వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాస్తవాలు మీరు తప్ప ఎవరు రాయలేరు. మేము చెప్పుకోవడానికి కూడా మాకు సపరేట్ వేదిక లేదు. కాబట్టి అది గమనించాలి. మా జేఏసీ పక్షాన 15,35,000 మంది ఉద్యోగుల పక్షాన మేము ఏదో కార్యక్రమం చేస్తే, 33 జిల్లాలో మేము కార్యక్రమం చేస్తే ఎక్కడో కొద్దిగా ఇస్తున్నారు. మాకంటే ముందు మా వార్తతోటి, మా బ్రాండ్ తోటి, మా లోగో తోటి, మా ప్రెస్ క్లిప్ తోటి ఇచ్చే ఏరే కొన్ని సంఘాలు, మిత్రుల సంఘాలు ఇస్తుంటే వాటి హెడ్లైన్స్ ఇస్తున్నారు. దయచేసి మిమ్మల్ని మేము అనటానికి కాదు, అనే అర్హత మాకు లేదు. రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా మిత్రులకి, మీడియా యాజమాన్యానికి, జర్నలిస్టులకి అందరికి కూడా మీరు వాస్తవాలని బయటికి తీయండి. నిన్న మొన్న ఒక మిత్రులు పెట్టారు మెసేజ్, మా ప్రాథమిక సభ్యుడు మమ్మల్ని తిట్టుకుండా పెట్టారు. మా చైర్మన్ గారు కూడా అందులో కామెంట్ చేశారు, మీరేం చేస్తున్నారని. దయచేసి మా యొక్క ఆ రిక్వెస్ట్ ని గమనించాలని కోరుకుంటూ మరొకసారి యావత్ జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్కి, బట్టి సార్కి, ఉప ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, అదేవిధంగా మా జిల్లా 33 జిల్లాల జేఏసీ నాయకులకి, తర్వాత 206 సంఘ నాయకులకి, మేమిద్దరం జేఏసీ చైర్మన్, కన్వీనర్ ఉన్నా, సెక్రటరీ జనరల్ ఉన్నా, మిగతా పెద్ద సంఘ నాయకులకి, మిగతా ఫోరం అధ్యక్ష కాదు అందరికి కూడా ఈ కార్యాచరణలో ఉండి నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏదైతే విరమణ అనుకున్నామో అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ ద్వారా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మీరు లేని మేము లేం. తెలంగాణ ఉద్యమంలో కానీ ఎక్కడ కానీ మేమెంత ఎగిరెగిరి దంచినా, కూర్చొని దంచినా అది బయట ప్రపంచానికి తెలిసేది మీరే. మాదేదైనా కృతజ్ఞత ఫస్ట్ పోతుందంటే మీడియాకి. కొద్దిగా మమ్మల్ని కూడా ఇంతకు ముందులాగా చూడాలని
మా అందరి తరఫున కోరుతున్నాం. ముఖ్యమంత్రిని కలిశారు, మీ సమ్మె వాయిదా వేసుకున్నారు, మళ్ళీ కలిశారు, మళ్ళీ వాయిదా వేసుకున్నారు. అసలు సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? 100% అయింది. గతంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గారు అది కూర్చొని మాట్లాడారు, చాలా సమస్యలు పరిష్కారం అని. ఇప్పుడు సీఎం గారే స్వయాన వచ్చి ఆయన్ని మీ ప్రెస్కి ఇచ్చిన సందర్భాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఆల్రెడీ టీఆర్ఎస్ కమిటీ రిపోర్ట్ తెచ్చుకుంటారు, 4 రోజులు అయితే రిపోర్ట్ తెచ్చుకుంటారు. ఇలా ఆల్రెడీ జనసభ కౌన్సిల్ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇప్పుడు జూన్ 1 రోజు మన హెల్త్ కార్డును లాంచింగ్ చేస్తుండ్రు. ఇవన్నీ చూస్తారు, కొంచెం ఒప్పుకోవట్టండి. ఏదైనా కామన్ అంటారు ఏంటంటే ఇప్పుడు చెప్తే చేస్తారా, కొందరు కావాలని వితండవాదులు ఉంటారు. అయితే అంటే రేపు బతుకున్నామని మనం చెప్తామా? మన ముఖ్యమంత్రి గారే కదా, మనకు ముఖ్యమంత్రి గారన్న పెద్దలు లేదు మన రాష్ట్రంలో. ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రెస్కి వచ్చి అర్థాలు చేసుకుంటూ మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు 4-5 సార్లు కలిసినాం. గతంలో బట్టి గారు హామీ ఇచ్చారు, మీరు 2 నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు, కాలేదు. మళ్ళీ మీరు నిరసన తెలిపారు, మళ్ళీ ఇప్పుడు పిలిచి మీద మాట్లాడారు, మళ్ళీ సమస్యలు చేస్తామంటారు. కుటుంబంలో ఒకసారి చెప్పినాం, తండ్రిని అడిగినాం. తండ్రిని అయినాక ఏదన్నా తండ్రిని బండి కొనియమంటాడు, కొనిస్తారా రేపు ఇన్స్టాల్మెంట్ కొనిస్తాను, కొంచెం లేట్ అయితే మళ్ళీ ఒకసారి నిరసన అయ్యాడా? ప్రభుత్వం కూడా కాదు, మేము కూడా అప్పుడు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ నిరసన చేస్తాం, మళ్ళీ ఇవ్వకపోతే మళ్ళీ నిరసన చేస్తాం అనుకుంటారు. జేఏసీ నమ్మకాలు లేని కొందరు ఉంటారు, కొందరు కావాలని వేస్తుంటారు. అందరూ ఒకటి తీరు ఉంటారా? మరి జేఏసీ నమ్మకాలు లేకపోతే సీఎమా మా మజాక? అంతకుముందు ఎప్పుడు సీఎం వచ్చి చెప్పలేదు, ఎవరో ఒక మంత్రి చెప్పాడు. సీఎంఏ స్వయంగా కూర్చోండి మీకు చెప్పిండు. సీఎం మాట వేదనే ఉంటది. అసమ్మతుల వెనక కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తులు లేకుండా ఉంటే మా వాళ్ళు అందరూ మంచోళ్ళే. మరొక డౌట్, మీకు ఆల్రెడీ ఉద్యోగులకు 5 DL పెండింగ్ ఉన్నాయి. ఒక DA పెంచితే ఆల్మోస్ట్ 200, 250, 270 crores పడుతుంది. 5 DL పెంచితే ఆల్మోస్ట్ 1200-1300 కోట్లు పడుతుంది. ఈ 5 DL 1200-1300 కోట్లు పెంచడానికి గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ లేనప్పుడు ఇప్పుడు PRC ఇస్తే ఒక 5% 10% హైక్ చేస్తే దాదాపు 3000 కోట్లు పడుతుంది. 10% హైక్ చేశారనుకోండి 3000 కోట్లు పడుతుంది. 1200 కోట్లు ఇవ్వడానికి గవర్నమెంట్ లేని గవర్నమెంట్, ఈ DL ఇవ్వడానికి లేని గవర్నమెంట్ PRC ఇచ్చి మీకు 10% అన్న ఇచ్చి డబ్బులు ఇవ్వడానికి గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఈ 100% నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండు, రెవెన్యూ పెంచుకుంటాం, మీరు కూడా రెవెన్యూ పెంచడానికి మార్గాలు ఇవ్వన్నారు. మన ఇంట్లో కుటుంబంలో కూడా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు హౌస్ రెంట్ 5 సంవత్సరాల తర్వాత సేమ్ ఉంటుందా? మన ఖర్చులు సేమ్ ఉంటాయా? అప్పుడు మనం సైకిల్ పోయినప్పుడు బండి పోతున్నాం, బండి పోయినప్పుడు కార్లు పోతున్నాం. ప్రభుత్వానికి కూడా అట్టుంటది. అప్పుడు ఎంత తీసుకొస్తారో ఇలా సంపాదించేది కూడా ఇదే ఉద్యోగులు. వీళ్ళు కష్టపడి పనిచేస్తేనే ప్రభుత్వంతో ఎకనామిక్ అన్న ఒక్క విషయం, మీరు చెప్పిన 5 DL సంగతి 1/1/2024 తర్వాత రావాల్సిన DL అవి. PRC రావాల్సింది 1/7/2023 నుంచి. జనరల్ గా అది అందులో మెర్జ్ అవుతాయి. లేకపోయినా గవర్నమెంట్ కి మాకు ఎట్లా అవుతుంది రెవెన్యూ ఇంక్రీజ్ చేయమని చైర్మన్ గారిని ముఖ్యమంత్రి గారు అడిగారు, ఒక కమిటీ వేసుకొని నాకు చెప్పమని. అది గ్యారంటీగా చేసినా చెప్పినా మేము పనిచేసినాం. రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన DA, మాకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం వచ్చేది మాది, అదంతా రావాల్సిందే. ఆ జనరేట్ అని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మాది రావాల్సింది రాజ్యాంగ పరంగా. 10-15 రోజుల్లో మా జేఏసీలో ఇన్కమ్ జనరేట్ చేసే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చుంటాం. ఎట్లా అయితే ఇన్కమ్ జనరేట్ చేస్తాం, ఇంతకుముందు చెప్పారు. నిన్న జిఎస్టీ ద్వారా దాదాపు నెలకు 500 కోట్లు పెంచి మీరు రాశారు. పెరుగుతుంది, తప్పనిసరి పెరుగుతుంది. దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాం. మా ఉద్యోగులుగా మేము కూడా దానికి బాధ్యత వేస్తాం. జిఎస్టీ వచ్చింది, ట్యాక్సెస్ కూడా మేము ఉద్యోగులకు చెప్తుంటాం. ఎక్కువసేపు కష్టపడి దాన్ని చేస్తాం. మా ఉద్యోగులకు వచ్చింది పాలము అప్పు అనుకోకూడదు. మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు మనకుంటే కార్ డ్రైవర్కో ఇది ఉన్నప్పుడు వాళ్ళకు జీతం ఇచ్చి మ్యాండేటరీ, అదేం లేదు. దాదాపు ప్రభుత్వంలో కొన్ని తగ్గించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అయితే ముఖ్యమంత్రి గారు కూడా వివరంగా చెప్పిండ్రు. మీరు అనుకున్నంత కావు, అయితే దీనికి పెరిగితే డబుల్ రేట్గా ఇన్కమ్ పెరుగుతుంటుంది. 100% మాకు నమ్మకం ఉన్నది. మీరు ఒక్క 3-4 నెలల్లో కొంచెం ఓపిక పట్టండి. 100 రోజులలో మా రిటైర్డ్ ఉద్యోగులకు 600 కోట్లు 6,000 కోట్లు కొడతారు. మా PRC రిపోర్ట్ తీసుకొస్తాను, మీరు చూస్తానండి. 5-6 నెలల్లో చాలా సమస్యలు పరిష్కారం అయితే. DL కూడా యాక్చువల్ గా మన PRC ఇచ్చిన దాంట్లో అడ్జస్ట్ అయితే మెర్జ్ అయిపోతే అవన్నీ వస్తాయి. ఒకవేళ ఇంకా ఇబ్బందికరంగా ఉంటే మేము ఆలోచించుకొని ఎట్లా చేస్తే బాగుంటుందని చేస్తాం. థ్యాంక్ యూ. హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో చెప్పిన వారం రోజుల్లో ఉద్యోగులు హెల్త్ కార్డు అంది. 3 నెలలు గడుస్తుంది, హెల్త్ కార్డు అందడం లేదు.
వైద్యం అందడం లేదని ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. వాస్తవానికి సిఎస్ గారిది ఎక్స్టేషన్ లో అటు ఇటు కొంచెం లేట్ అయింది. సారీ చెప్పిన ముఖ్యమంత్రి గారు నేను ఆల్రెడీ అవుతుంది అనుకున్నా, నేను చూడలేదు. జూన్ 1 రోజు సీఎం గారు స్వయంగా వచ్చి దాన్ని లాంచింగ్ చేస్తుండ్రు. 100% అయిపోతుంది. పూర్తి నమ్మకం ఉందా? 100%. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇంప్లిమెంట్ కాలేదు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు 1వ తారీఖు ఇంప్లిమెంట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కాబట్టి జీవో ఇచ్చారు. కాకపోతే మా కార్యాచరణ మాకుంది కదా. మీ ఇంట్లో మీ నాన్న చెప్తారు నమ్మవా? మాకు ముఖ్యమంత్రి అందరికీ తన లాంటి వాడు కదా, నాన్న చెప్తారు నమ్ముతాం. ఒకవేళ ఇంప్లిమెంట్ కాకపోతే మీ కార్యాచరణ ఎప్పుడైనా అంత ఉంటది. కార్యాచరణ ఉంటది. మాకు తెలంగాణ ఉద్యమం కూడా ఒకరోజు కాలేదు. పట్టు విడుపు ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. అందరూ హ్యాపీగానే ఉన్నారు. 15,35,000 మంది హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే కొంత అసంబద్ధాలు తయారు చేశారు. కొంచెం కాకపోతే వాళ్ళకన్నా బాధ ఏంటంటే నీ అమ్మాయి ఏదో సంబంధం నిరసన చేస్తే కొంచెం హ్యాక్ వస్తుందని దప్పన వాళ్ళకన్నా ఉంటుండొచ్చు. కానీ అందరికి వచ్చి హాయి ఉన్నాం. ఏం కృతజ్ఞతలు. మేము మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసినందుకు అన్నా ఈ ఉద్యోగులు ప్రభుత్వానికి మధ్యన కొంచెం ఏదన్నా గ్యాప్ వస్తే సంతోషితం అనేటటువంటి వాళ్ళు తప్ప రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా సంతోషంగా ఉన్నారు. రెండవది పిఆర్సీ అనేటటువంటిది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. దాంట్లో ఎవరికి ఏం లేదు. ఒకటి అన్నగారు అన్నట్టుగా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎట్లా పోతుంది అనేది అన్నగారి కష్టం. సో ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎట్లా వెళ్తుంది అంటే ఖచ్చితంగా దానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు పిఆర్సీ ఆపిన తర్వాత మరి ఆర్టీసీలో పిఆర్సీ ఎట్లా ఇచ్చారు? సో అదేవిధంగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది, అయినా పిఆర్సీ ఇచ్చారు కదా. ఒకటి ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన జీతం భత్యాల కోసం మెజారిటీ డబ్బులు ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతాయి. ఖర్చు కాకపోతే పథకాలు ఎట్లా ఇంప్లిమెంట్ అవుతాయి? తర్వాత ఇప్పుడు మాకు పిఆర్సీ ఇస్తే మేమేం దాచుకోము కదా, మళ్ళీ ఖర్చు పెడతాం కదా. ఖర్చు పెడితే జిఎస్టీ పెరుగుతుంది కదా. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చి 30 తారీఖుల ఖర్చు పెడతాం. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అన్నవాళ్ళు చెప్పిన దానికి కంటిన్యూషన్ గా ఈరోజు రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి భరోసా మేరకు మేము కూడా ఉద్యోగులకు భరోసా కల్పించాలనుకున్నాము. మేము ప్రభుత్వం తరఫున ఏ విధమైనటువంటి బార్గెన్ చేయాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలనేటటువంటి పూర్తి స్థాయి ఆలోచన విధానంతో చేసి ఉంది. కాబట్టి సమస్యల పరిష్కారానికి ఎవరి కోసమో సమ్మె చేస్తే సమ్మె ఖచ్చితంగా ఉద్యోగుల కోసమే చేస్తాం. దాంట్లో మాత్రం 100% జేఏసీకి క్లారిటీ. ఇంకేమైనా అడిగితే మీరు అడిగారు. ఒక నిమిషం, మేము ఒకటే కోరుకుంటున్నాము. ఈ 2 సంవత్సరాల కాలంలో గతంలో తెచ్చినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి విధానాలు, ఐఎంఎస్ అని లేకపోతే దొడ్డిదారిన కొట్టుమని, టోకన్ల కోసం లైన్లు పెట్టమని, ఇవన్నీ లేకుండా బ్లూ ఛానల్, గ్రీన్ ఛానల్ ఓపెన్ అవుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉద్యోగులు ఉన్నారు, పూర్తి విశ్వాసంతో ప్రభుత్వం ఉన్నారు. మీరు కూడా గ్రీన్ ఛానల్ ఓపెన్ అయిందని మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారనేటటువంటి పూర్తి ఆశాభావాన్ని, విశ్వాసాన్ని నేను చెప్తున్నాను. ఎవరండి? నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ఉద్యోగులు అనేది ఇప్పుడు టీచర్లకు సమస్యలు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఇందులోనే ఉన్నారు, ఎవరు వెళ్తా అంటలేదు. కొంతమంది బయట అవుట్ సోర్సింగ్ లో ఉన్న అన్ని సంఘాలు ఈ జేఏసీలో ఉన్నాయి. వాళ్ళని సపరేట్ చేయకండి. మేము రిక్వెస్ట్ చేసింది మీడియాకి అదే. కొన్ని మీడియా సంస్థలు మమ్మల్ని విడదీయాలని ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి ఆ ప్రయత్నం చేయకండి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యల పైన మేము అన్నిటికీ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి వారి సమస్యలు సాల్వ్ కావడం కోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో పెట్టి ఎవ్రీ 2 months జరిగే దాంట్లో మేము ఇచ్చిన 63 వాటిలో కూడా అవుట్ సోర్సింగ్ అంశం 5వ అంశం చూడండి. అంటే మమ్మల్ని విడదీయకండి. అవుట్ సోర్సింగ్ వేరు, కాంట్రాక్ట్ వేరు, టెంపరీ వేరు, సపరేట్ చేయకండి. తర్వాత 20,000 మంది 30,000 మంది బోనస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారంటున్నారు. మరి వీటన్నిటిపైన కూడా మీరే రాస్తున్నారు కదా. కాబట్టి వాటన్నిటిని రెగ్యులేట్ చేయమని మేము కూడా అడుగుతున్నాం. ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ ఉద్యోగ పెన్షనర్ల తరఫున ఏ సమస్య ఉన్నా జేఏసీ స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తుంది, మెప్పిస్తుంది. మీరు రాసి పెట్టుకోండి.
నేను ఏమంటున్నా, ఏ డిపార్ట్మెంట్ జీతం రావట్లేదు చెప్పండి. లేదు, అన్ని డిపార్ట్మెంట్కి వస్తున్నాయి. మీకు కావాలంటే అన్ని చూపిస్తాను. నిన్న ఓన్లీ మెడికల్ హెల్త్ లేకపోతే అప్పటికప్పుడు ఫైల్ లేట్గా సబ్మిట్ చేసిందని 5,000 మందికి అప్పటికప్పటికి చైర్మన్ కూడా ఇచ్చారు. మీరు వాళ్ళే పడ్డాయి. ముఖ్యమంత్రి గారు చెప్పారు, బహుశా మీరు వినట్టుంది. ఒక నిమిషం. మేము 1వ తారీఖు జీతాలు తీసుకుంటున్నాం, 29వ తారీఖు జీతాలు తీసుకోవట్లేదు. ప్రతి నెల ఒక రోజు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు, ఒక రోజు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు, ఈ విధంగా అందరికి ఇచ్చుకుంటూనే వస్తున్నాం. కానీ ఎక్కడ కూడా లేదు. ఒకవేళ మీరు ఏదైనా మా నోటీస్ తీసుకొస్తే తక్షణం స్పందిస్తాము. ఎవరికి ఉద్యోగాలకు జీతాలు రాకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న బహుశా 20 సంవత్సరాల నుంచి ఎన్నడూ కూడా ఈ విస్తృతమైనటువంటి జేఏసీ లేదు. కింద ఉన్న ఆర్టీసీ కార్మికుల దగ్గర నుంచి మొదలుకొని పైన ఉన్న హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ వరకు అందరి సమస్యల పట్ల ఈ జేఏసీ స్పందిస్తుంది. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘానికి ఒక చక్కటి సమన్వయం ఉంది. సమన్వయంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎవరో కోరుకున్నట్టుగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి జేఏసీ సిద్ధంగా లేదు. వాళ్ళకుంటే ఆలోచన ఉండొచ్చు, గతంలో ఇట్లా జరిగాయి, ఇప్పుడు ఇట్లా జరగలేదనే ఆలోచన వాళ్ళకుంటే అది వాళ్ళ దౌర్భాగ్యం తప్ప మాకేం సంబంధం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ పిలవగానే వచ్చినందుకు, అలాగే మీకు ప్రెస్ కూడా నోటు జిరాక్స్ అందరినీ చేతులెత్తే కార్యక్రమాలు లేవు. చేతులెత్తే కార్యక్రమాలు ఇప్పుడు కాదు, యుద్ధానికి పోయేటప్పుడు. అన్న ప్రెస్ నోట్ తర్వాత మా డిమాండ్ సంబంధించింది వాట్సాప్ గ్రూప్ లో పెడతాం. కావాలంటే కాపీ కూడా ఇస్తాం. ఉన్న వ్యవస్థ అలా చేశాను. మీడియా ముందు ఆయన కూడా చాలా చేస్తున్నాను, చూస్తాను. నిన్న ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. జేఏసీ జేఏసీ.